ఖమ్మం నుంచి సోనియా, తెలంగాణ నుంచి లోక్సభకు పోటీకి సరేనంటూ సోనియా గాంధీ చెప్పారట సార్. ఆ వార్తని మనం చూడొచ్చు. రాష్ట్ర నేతలకు దీనికి సంబంధించి సమాచారం కూడా ఉందట. ఒకవేళ సోనియా గాంధీ ఇక్కడ ఖమ్మం నుంచి పోటీ చేస్తే, తెలంగాణలో పోటీ చేస్తే ఆ ప్రభావం ఎంతవరకు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో గెలవడానికి ఉపయోగపడుతుంది అంటే? ఎంతవరకు ఉంటుంది అన్నదానికన్నా ఉండాలి అన్నది కోరిక. ఇప్పుడు ఎంతవరకు ఉంటుంది అని లెక్కలేసుకోరు, ఉండాలన్న కోరికతో ఈ పని చేస్తారు. అందువల్ల తెలంగాణ నుంచి పోటీ చేయడం వల్ల సోనియా సెంటిమెంటు, తెలంగాణ ఇచ్చిన నాయకురాలుగా సోనియా సెంటిమెంట్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది. ఇటీవల ఎన్నికల్లో కూడా మీరు ఒకటే ఉదాహరణ రవిశంకర్ గారు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి, తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి 2014 తర్వాత పోల్చండి. నేను చెప్పేది అర్థమైపోతుంది. 2014 నుంచి కాంగ్రెస్కు ఆంధ్రప్రదేశ్లో 100 కన్నా తక్కువ ఓట్లు వస్తున్నాయి, 1% బిలో వచ్చింది. తెలంగాణలో 2014లో కూడా ఓటింగ్ వచ్చింది, 2018లో కూడా గణనీయమైన ఓటింగ్ 28% వచ్చింది. మిత్రపక్షాలతో కలిస్తే మోర్ దెన్ 32% వచ్చింది. అందువల్ల కారణం ఏంటి? దీనికి రెండు ఉమ్మడి రాష్ట్రమే. ఒకప్పుడు కాంగ్రెసే 10 ఏళ్ల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అధికారాన్ని చెలాయించింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి ఉంటే తెలంగాణలో ఈ పరిస్థితి ఎందుకుంది? దీనికి కారణం ఏంటంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీ పట్ల తెలంగాణలో ఆ వ్యతిరేకత లేదు. ఇచ్చిన పార్టీయే కాదు, సోనియా గాంధీ పట్ల ప్రత్యేకమైన అభిమానం కూడా తెలంగాణ సమాజంలో ఉంది. ఇది కేసీఆరే తెలంగాణ ఇచ్చాక వెళ్ళి సోనియా గాంధీని కుటుంబ సమేతంగా కలిశారు. అసెంబ్లీలో ఆన్ రికార్డ్ సోనియా గాంధీ కంట్రిబ్యూషన్ను కేసీఆర్ ప్రస్తావించారు, పొగిడారు కూడా. అందువల్ల సోనియా సెంటిమెంటు కాంగ్రెస్కు డెఫినెట్గా ఉపయోగపడుతుందని వాళ్ళ అంచనా. ఇప్పుడు 2023కి వచ్చేవరకు కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి లేదు. అందువల్ల సోనియా గాంధీని పోటీ పెట్టడం ద్వారా మరింతగా తెలంగాణ సెంటిమెంటు పెరిగే అవకాశం ఉంటుంది అని. అప్పుడు ఆ తెలంగాణలో ఇప్పుడు 17 సీట్లలో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలి, మెజారిటీ కూడా కాదు, 12 సీట్లు 13 సీట్లు గెలుచుకోవాలన్నది కాంగ్రెస్ రాజకీయ వ్యూహం. ఇప్పుడు 3 సీట్లు ఉన్నాయి. సో ఇది రేపు యూపీ నెక్స్ట్ ఇండియా కూటమికి బలాన్ని చేకూరుతుంది. తెలంగాణే కాదు, సౌత్లో పోటీ చేయడం, ఆల్రెడీ వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ రిప్రజెంట్ చేశాడు. కర్ణాటకపై కూడా ఇది ప్రభావం చూపుతుంది. 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండగా సహజ అడ్వాంటేజ్ ఉంటుంది. దానికి అదనంగా సోనియా రంగంలో దిగడం ద్వారా అసెంబ్లీ ఎన్నికలతో సిమిలర్ తీర్పు రావాలి లోక్సభ ఎన్నికల్లో అని. ఎందుకంటే కర్ణాటకలో లాస్ట్ ఎలక్షన్ అనుభవం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ కలిపి అధికారంలోకి వచ్చిన లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 28 సీట్లు 20 సీట్లు బీజేపీ గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ. ఆ పరిస్థితి తెలంగాణలో రాకూడదు, కర్ణాటకలో కూడా ఈసారి రాకూడదు అన్నది కాంగ్రెస్ రాజకీయ వ్యూహం. అలాంటప్పుడు సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేయాలనుకున్నప్పుడు సహజంగా 17 సీట్లలో సేఫెస్ట్ సీటు ఖమ్మం. ఎందుకంటే సోనియా గాంధీ రేపు ఓడిపోవాలని కోరుకోరు కదా. సో అన్నిటికన్నా సేఫ్ సీట్ ఏంటి అని చూస్తే ఖచ్చితంగా ఖమ్మంను మించిన సీట్ లేదు. ఎందుకంటే ఖమ్మంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క భద్రాచలం మినహా ఏ సీటు కాంగ్రెస్ ఓడిపోలేదు. కాంగ్రెస్ సిపిఐ కలిసి గెలుచుకున్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో చేరడానికి రెడీగా ఉన్నాడు. సో రేపు సోనియా గాంధీ వచ్చి పోటీ చేస్తే తెలంగాణ ఇచ్చిన తల్లి విజయం కొరకు నేను చేరుతున్నానన్న ఆశ్చర్యం లేదు. సో అందువల్ల కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు బలమున్న ప్రాంతం అది. అందువల్ల సోనియా గాంధీకి సేఫ్ సీట్ అవుతుంది. దాంతోపాటు కాంగ్రెస్కు అదనపు అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఈ సోనియా గాంధీ దిగడం వల్ల మిత్రపక్షాల నుంచి కానీ సపక్షం నుంచి కానీ ఖమ్మం సీటు డిమాండ్ ఉంది. ఇప్పుడు సిపిఐ ఆల్రెడీ తెలంగాణలో ఒక సీట్ నుంచి మేము పోటీ చేస్తామని ప్రకటించారు, అడిగారు కూడా. వారు కూడా ఖమ్మం సీటే అడుగుతారు సహజంగానే. అలాగే షర్మిల ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరుకుంటుంది. సో అందువల్ల షర్మిలను తెలంగాణలో క్రియాశీలకంగా ఉండకూడదు అన్నది తెలంగాణ కాంగ్రెస్ ఆలోచన. అందువల్ల షర్మిలను సిపిఐ కూడా టికెట్ ఇవ్వకుండా కాంగ్రెసే ఆ టికెట్ రిటైన్ చేసుకోవడానికి, అఫ్కోర్స్ షర్మిల పోటీ చేసిన కాంగ్రెసే అనుకోండి, కానీ షర్మిలను పక్కకు పెట్టడానికి ఉపయోగపడుతుంది. సిపిఐకి ఇవ్వకుండా సోనియా గాంధీ పోటీ చేస్తున్నప్పుడు సిపిఐ అడగలేదు, ఇంకా వేరే సీట్ అడగాలి తప్ప ఖమ్మం అడగరాదు. అందువల్ల సోనియా గాంధీ రంగంలో దిగితే
అందువల్ల ఆ రకమైన ప్రయోజనం కూడా పొందవచ్చు. అయితే షర్మిలను సికింద్రాబాద్ నుంచి పోటీ పెట్టవచ్చు, మల్కాజ్ నుంచి పోటీ పెట్టచ్చు అని కూడా ఊహాగానాలు వస్తున్నాయి. కానీ నిన్న ఆమె చేరిన సందర్భాన్ని చూస్తే, ఆ విజువల్స్ చూస్తే తెలంగాణ కన్నా ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఉంటుంది అని అర్థమవుతుంది. అందువల్ల సోనియాను రంగప్రవేశం చేయడం ద్వారా బీజేపీ ఊపును కూడా తగ్గించవచ్చు. ఇంకో అనుమానం కూడా ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ పెరిగింది. అంటే 2018లో 7% ఓట్లు వస్తే 2023లో 14% ఓటింగ్ వచ్చింది. ఒక్క సీటు కాస్త 8 సీట్లు అయ్యాయి. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓటు వస్తే లోక్సభ ఎన్నికల్లో 20% ఓటింగ్ వచ్చింది బీజేపీకి. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీట్ వస్తే లోక్సభ ఎన్నికల్లో 4 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 7% వచ్చినప్పుడే 20% ఓటింగ్ తెచ్చుకున్నారు బీజేపీ. ఇప్పుడు 14% వచ్చినాక ఎంత ఓటింగ్ వస్తుంది? అలాగే ఇదివరకు ఒక్క సీట్ వచ్చినప్పుడే 4 సీట్లు గెలుచుకున్నారు ఎంపీ, 8 సీట్లు గెలుచుకున్నారు కదా. ఈ లెక్కలన్నీ బీజేపీ వాళ్ళు వేసుకుంటున్నారు. అందువల్ల బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ అనుకూల వాతావరణం కూడా ఉంటుంది కనుక తెలంగాణలో కూడా బీజేపీ బలమైన ప్రత్యర్థి అవుతుంది. ఇక బీఆర్ఎస్ను ఉద్దేశించే సోనియా గాంధీ రావాలని కోరుకోవడం లేదు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఇవాళ ఛాలెంజ్ బీఆర్ఎస్తో ఉంటుంది అనుకోవడం లేదు, ఛాలెంజ్ బీజేపీతో ఉంటుంది అని. అందువల్ల బీజేపీని తెలంగాణలో గెలవకుండా చేయాలన్నా కూడా, ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో కనుక బీజేపీ గెలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు 2028కు బీజేపీ ఒక బలమైన రాజకీయ శక్తి అవుతుంది. ఈవెన్ బీఆర్ఎస్ కూడా ప్రమాదమే, బీఆర్ఎస్ను కూడా తినేసే అవకాశం ఉంది. అందువల్ల బీజేపీ గెలవకుండా ఉండడం అనేది కాంగ్రెస్కే కాదు, బీఆర్ఎస్ కూడా అవసరం. అందువల్ల బీజేపీ హవాను తెలంగాణలో కంట్రోల్ చేయాలంటే కూడా సోనియా గాంధీ రంగంలో దిగితే ఆ రాజకీయ వాతావరణం వేరవుతుంది అనేది. ఎందుకంటే సోనియా ఫ్యాక్టర్ వల్ల మోడీ ఫ్యాక్టర్ను ఎదుర్కోవచ్చు అనేది కూడా కాంగ్రెస్ వ్యూహంలాగా కనబడుతుంది. రైట్ సార్.